మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ మహారాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతనాన్ని రక్షించడానికే శివసేన, జనసేన ఆవిర్భవించాయని చెప్పారు. ఈ రెండు పార్టీలు అన్యాయంపై పోరాడతాయని తెలిపారు. జాతీయ భావం, ప్రాంతీయతత్వం తమ పార్టీల సిద్ధాంతం అని వివరించారు. మహాయుతి తరపున మహారాష్ట్రలోని డెగ్లూరులో ప్రచారం నిర్వహించిన పవన్ బాలసాహెబ్ ఠాక్రే నుంచి ఎంతో నేర్చుకున్నానని వెల్లడించారు. నేను కేవలం ఓట్లు వేయమని అడగడానికి రాలేదు. ఎందరో మహనీయులు పుట్టిన ఈ మహారాష్ట్ర నేలపై నాకున్న గౌరవాన్ని తెలుపడానికి వచ్చాను. ఛత్రపతి శివాజీ పుట్టిన నేల, మన హక్కుల కోసం పోరాడటం నేర్పిన నేల, అలాంటి నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. స్వరాజ్యం అనే పదానికి అర్థం తెలిపిన గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలియజేయడానికి వచ్చాను. బాబాసాహెబ్ అంబేద్కర్ కు కర్మభూమిగా నిలిచిన ఈ గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. రాజ్మాత జిజాబాయి నేర్పిన విలువలతో నిండిన ఈ గొప్ప నేలకు మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చాను. నాకు బాలాసాహెబ్ ఠాక్రే గారిని ఆయన జీవించి ఉండగా నాకు కలిసే అవకాశం రాలేదు. కానీ అన్యాయాలను, అక్రమాలను ఎదిరించడంలో ఆయన నాకు బలమైన స్ఫూర్తి. సనాతన ధర్మాన్ని ఏమాత్రం భయపడకుండా పరిరక్షించడంలో బాలాసాహెబ్ ఠాక్రే గారు నాకు స్ఫూర్తి. జనసేన 7 సిద్ధాంతాల్లో ఒకటైన ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అనే సిద్ధాంతానికి బాలాసాహెబ్ ఠాక్రే గారే స్ఫూర్తి. అలాంటి బాలాసాహెబ్ ఠాక్రే గారికి నా వందనాలు. ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం, బాలాసాహెబ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండడం, అధికారంతో సంబంధం లేకుండా మన సిద్ధాంతాలకు బలంగా కట్టుబడి ఉండటం బాలాసాహెబ్ ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నాం. మీకోసం తెలియదు.
గడిచిన 10 సంవత్సరాలు ఒక్కసారి గమనిస్తే ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్ కనిపిస్తుంది, దివ్య రామ మందిరంతో అలంకరించబడిన అయోధ్య కనిపిస్తుంది, ప్రపంచ పటంపై రెపరెపలాడుతున్న తిరంగా కనిపిస్తుంది, దేశం నలుమూలలను కలిపే రహదారులు కనిపిస్తున్నాయి, పల్లె పల్లెకు విస్తరించిన రోడ్లు కనిపిస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల భారతీయులను పేదరికం నుండి విముక్తి చేసింది, 4 కోట్ల రైతులకు పంట బీమా అందించింది, పిఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. అలాగే ముద్రా యోజన ద్వారా దాదాపు 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూతనిచ్చింది. గత 10 ఏళ్లలో హైవే మెయిన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు మన దేశానికి దాదాపు 11,000 కిలోమీటర్ల రహదారులు అందించారు. మహారాష్ట్రలోనే నాగ్పూర్ నుండి తానే వరకు 701 కిలోమీటర్ల సమృద్ధి మహామార్గం నిర్మించారు. ఇది మహారాష్ట్ర నవనిర్మాణంలో కీలక ఘట్టం. 2028 లోపు మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ఇంకెన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారతదేశాన్ని 5 లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించబోతుంది. ఇలాంటి తరుణంలో మన డేగ్లూర్ నియోజకవర్గ అభివృద్ధి చాలా కీలకం. డెగ్లూర్ నియోజకవర్గంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ విశ్రాంతి గృహం, డెగ్లూర్ బిలోలి పోలీస్ స్టేషన్ నిర్మాణం, డెగ్లూర్ కోర్టు నిర్మాణం, బిలోలి కోర్టు నిర్మాణం, హేమంత్ పంతి ఆలయ నిర్మాణం, కుందల్వాడి నుండి బిలోలి రోడ్డు మార్గం కూడా నిర్మాణం పూర్తయింది. అలాగే హర్ ఘర్ జల్ యోజన పథకం కింద 50% పనులు పూర్తయ్యాయి. డెగ్లూర్ నియోజకవర్గంలో ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగాలంటే మనం ఏం చేయాలి? మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే సంకల్పంతో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఈ కళ సాకారం కావాలంటే ఎన్డీఏకు ఇక్కడున్న యువత, డేగ్లూర్ యువత, డేగ్లూర్ ఆడబిడ్డల మద్దతు, డేగ్లూర్ ప్రజల సహకారం కావాలి. అంటే మనం మహారాష్ట్రలో ఉన్న దుర్గాలన్నీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాటం చేసిన దుర్గాలన్నీ, ఆక్రమణదారులు మనకి ఈ దుర్గాలన్నీ కలిపి దక్షిణ భారతాన్ని ఒక కోటలా కాపాడిని, ఒక హిమాలయ పర్వతంలా కాపాడిని, రానివ్వకుండా చేసి, అందువల్ల దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు. దానికి మనం మహారాష్ట్ర నేలకి, ఈ కోటలకి, ఈ ఖిల్లాలకి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యానికి, మహారాష్ట్ర నేలకి, మహారాష్ట్ర వీరులకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నిలబడి ఉన్న భారతం, కలిసికట్టుగా ఉన్న భారతం. అంతే, బాళాసాహెబ్ ఠాక్రే కోరుకున్నది కలిసికట్టుగా ఉన్న భారతం, ఒక్క భారతం, ధైర్యంతో కూడిన భారతం, పౌరుషంతో ఉన్న భారతం, సాహసంతో ఉన్న భారతం. మనం విడిపోవాలా, బలహీనులవ్వాలా? మనం ఆలోచించాల్సింది, దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం. మన దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతుల్లో ఉంది. విడిపోయి బలహీన పడదామా, లేదా కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా, లేదా కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా? విడిపోయి అరాచకత్వాన్ని స్థానం కల్పిద్దామా, లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా? మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ప్రాంతాలను దాటి, ఇది సనాతన ధర్మం ఉండే నేల ఇది. మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు, మహారాష్ట్రీయులం అవ్వచ్చు, కన్నడిగులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మన గుండెల్లో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క గుండె చప్పుడు. చివరిగా ప్రజల హక్కుల గురించి, వాటి శక్తి గురించి, ప్రజలకున్న అధికారం గురించి రామ్ధారి సింగ్ దినకర్ గారి మాటల్లో డేగ్లూర్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. అంటే మీరు ఇంతమంది ఉన్నారు, మీరు కలిసికట్టుగా మీరు ఒక్కసారి ఊపిరి తీస్తే దేన్నైనా ఎదుర్కోగలరు. మీరు కలిసికట్టుగా ఒక్క బలమైన నిశ్వాసం వదిలితే తలలకి పెట్టుకున్న మహారాజుల కిరీటాలు కూడా ఎగిరిపోతాయి. అదే మహారాష్ట్ర నేల చెప్పింది. ఇది
మీకోసం నేను ఎంత ప్రయత్నం చేశానంటే, నా జీవితంలో ఎప్పుడు నేను ఏది అవ్వాలని ప్రయత్నం చేయను. నా డిప్యూటీ సీఎం, నా పొలిటికల్ లీడర్, డెస్టినీ, కాలం, ఫేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. భారతదేశం కోసం పనిచేసే శక్తిని మన సనాతన ధర్మం ఇచ్చింది. సో మీ అందరికీ నా విన్నపం, ఓజీ గురించి చెప్తాం. మీకు సినిమా గురించి చెప్తాను. సినిమాల్లో పోరాటం చేయడం, గొడవ పెట్టడం ఈజీ. నిజ జీవితంలో గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం నిలబడటం చాలా కష్టం. మీరు ఈరోజు మీటింగ్కి విని వెళ్ళిపోతున్నారు. రామనామం లేకుండా ఏ హిందూ గుండెలో రామనామం లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్క హృదయంలో రామనామం మోగుతూనే ఉంటుంది. మీరు ఇందాక చెప్పిన రామ్ధారి సింగ్ దినకర్ గారిది, ఆయన చెప్పేది మనందరి శక్తి లేదనుకుంటారు. ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ కాదు, అశోక్ చవాన్ గారు కాదు, ఇక్కడున్న నాయకులు కాదు, మీరు బలంగా అనుకుంటే, ఆమ్ జన్ అంటాం కదా, మీరు సామాన్య మానవులు అనుకుంటాం. నేను సామాన్యుడిని, నేను మీలాగే వచ్చాను. నా దేశం కోసం నిలబడాలి, మన సనాతన ధర్మం కోసం నిలబడాలి, పోరాడాలి. అది ఇక్కడ తీసుకొచ్చింది. సో రామ్ధారి సింగ్ దినకర్ గారు చెప్పింది, మీరు నిజంగా ఒక్కసారి మీరు ఎంత నిద్రాణమైన శక్తి ఉందంటే, మీరు బయటికి వస్తే మహామహులు పెట్టుకుని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చే 15 నిమిషాలు ఇవ్వండి, హమ్కో 15 మినిట్ దీజే, అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి, ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు కథలు. ఒక్కసారి చాలా మంది ఫారెన్ డిగ్నేటరీస్ వచ్చి నన్ను అడిగారు, ఈ దేశంలో మైనారిటీలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అంటే నేను ఒకటే చెప్పాను. హైదరాబాద్ లో కూర్చొని, ఓల్డ్ పాత బస్తీలో కూర్చొని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటే హిందువులకి మేమేంటో చూపిస్తాం. నాకెవరో చెప్పాలనిపించింది, ఇది ఛత్రపతి శివాజీ నేల, ఇది ఇలాంటి ధమ్కీలకి భయపడం. సహనం పిరికితనం కాదు, సహనం మంచితనం. కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు. సో అలాంటి వాళ్ళకి మీరు కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. మీరు ఎలా కోరుకుంటే కాలం అలా మారిపోతే, మీరు భయపడితే సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా? సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా? ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది. ఈ దేశం, ఇది సెక్యులర్ కంట్రీ. ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు, అది చాలా బలమైన ధర్మం. భరిస్తాం, ఆలోచిస్తాం, సహనంతో ఉండమని చెప్తాం. కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం, చూస్తాం, చేస్తామంటే అక్కడ దాకా అవసరం లేదు. చాలా సింపుల్ గా, ధైర్యంగా, ఇది మన నేల, ఎక్కడికి పారిపోతాం? తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందాం. ఎవరికి దమ్ముంది చేయడానికి?
ఇది మీరు ఆలోచించండి. అందుకనే సినిమాల ఆనందం ఓజీ అనండి, ఇంకోటి అనండి, కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మహారాష్ట్ర అభివృద్ధి కోసం, మరాఠీ భాష కోసం, మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి. ఈ రోజు నేను మీకోసం మీ ముందుకు అందుకే వచ్చాను. సో నాతో పాటు శ్రీ అజిత్ గోప్చడే, మాన్యవర్ శ్రీ అజిత్, డాక్టర్ అజిత్ గోప్చడే, అలాగే నాందేడ్ లోక్సభ సీట్ నుంచి డాక్టర్ సంతూక్రావు హంబర్డేజీ వారు పోటీ చేస్తున్నారు. శ్రీ జితేష్ రావు సాహెబ్ డెగ్లూర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారికి అఖండ విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. సో ఎలా ముగిద్దాం సభని? జై శ్రీరామ్తో ముగిద్దామా? భారత్ మాతాకితో ముగిద్దామా? దేంతో ముగిద్దాం? భారత్ మాత ముందు నేలకి నమస్కారం చేద్దాం, నేల తల్లికి, తర్వాత రాముడికి చేద్దాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జై మహారాష్ట్ర, జై భారత్, జై శ్రీరామ్, జై హింద్.